హాయ్, నేను డాక్టర్ విద్య. ఈ వీడియోలో మనం మన స్కిన్ ఏ టైపో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ స్కిన్ ఎన్ని ఉంటాయో చెప్పాను. సో చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు మా టైప్ ఆఫ్ స్కిన్ మేము ఎలా తెలుసుకోవాలి అని. ఫస్ట్ ఆ వీడియో ఒకసారి ఫాలో అవ్వండి, తర్వాత ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీకు మీ టైప్ ఆఫ్ స్కిన్ ఈజీగా తెలుస్తుంది. దీనిలో టైప్ ఆఫ్ స్కిన్ తెలుసుకోవడానికి 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఒకటి ఏంటంటే వాచ్ అండ్ వెయిట్ మెథడ్ అంటారు, సెకండ్ది బ్లాటింగ్ పేపర్ మెథడ్. సో వాచ్ అండ్ వెయిట్ మెథడ్ అయినా బ్లాటింగ్ పేపర్ మెథడ్ అయినా ఫస్ట్ థింగ్ ఫేస్ని క్లెన్స్ చేసుకోండి, మైల్డ్ క్లెన్జర్తో కానీ ఆర్ యూజింగ్ బేబీ సోప్. వాష్ చేసుకున్న తర్వాత ఏ స్కిన్ ప్రోడక్ట్ అప్లై చేయకండి ఫేస్కి, అట్లా వదిలేయండి. ఒక 45 minutes to 1 hour అయిన తర్వాత మీ ఫేస్ని మిర్రర్లో చూసుకోండి. చూసుకున్నప్పుడు వాచ్ చేసే మెథడ్లో ఎట్లా చూస్తాము, ఫస్ట్ థింగ్ మనం ఓవరాల్ ఆయిలీనెస్ ఆఫ్ ద ఫేస్ చూస్తామన్నమాట. ఇప్పుడు ఫేస్ అంతా షైనీగా అనిపిస్తుంది అంటే మీది ఆయిలీ స్కిన్ కేటగిరీలోకి వెళ్తుంది. లేదు డ్రైగా ఉంది ఆర్ డ్రైనెస్ ఆర్ టైట్నెస్ ఉంది మనకి అంటే అది డ్రై స్కిన్ కిందకు వస్తుంది. కానీ టీ జోన్లో ఆయిలీగా ఉంది, చీక్స్ మీద డ్రైగా ఉంది అంటే కాంబినేషన్ స్కిన్ అవుతుంది. బ్లాటింగ్ పేపర్ మెథడ్లో మనం బ్లాటింగ్ పేపర్తో ఆయిల్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్కిన్ చూస్తాం. ఓవరాల్ ఫేస్ అంతా ఆయిలీగా వచ్చింది బ్లాటింగ్ పేపర్తో అంటే ఆయిలీ స్కిన్ అవుతుంది. వెరీ మినిమల్ ఆయిల్ ఉంది అంటే అది నార్మల్ స్కిన్ అవుతుంది ఫుల్ ఫేస్ అంతా. టీ జోన్లో ఆయిల్ ఎక్కువ ఉంది, చీక్స్ మీద లేదు అంటే కాంబినేషన్ స్కిన్ అవుతుంది. అసలు ఆయిలే లేదు అంటే డ్రై స్కిన్ అవుతుంది. సో మీరు ఈ 2 మెథడ్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో మీ టైప్ ఆఫ్ స్కిన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన టైప్ ఆఫ్ స్కిన్ డిటర్మిన్ అయ్యేది మెయిన్లీ మనం స్కిన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ వల్ల ప్లస్ మన స్కిన్ రీటైన్ చేసే మాయిశ్చర్ వల్ల, దాని హైడ్రేషన్ వల్ల అన్నమాట. అయితే దీనివల్ల ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనము మన స్కిన్ కేర్ రొటీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా. ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ అయితే మనము ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడచ్చు. నార్మల్ స్కిన్ అయితే ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు. సెన్సిటివ్ స్కిన్ అయితే మనం ఈ సెన్సిటివిటీ ఉన్న ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. డ్రై స్కిన్ అయితే గ్రీజీ మాయిశ్చరైజర్స్, గ్రీజీ ఆయిల్తో ఉన్న ప్రోడక్ట్స్ వాడడం బెటర్. సో అట్లా చూస్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి డ్రై స్కిన్ విషయంలో ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం. డ్రై స్కిన్, డీహైడ్రేటెడ్ స్కిన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. డ్రై స్కిన్ ఏంటి, ఆయిల్స్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కానీ హైడ్రేషన్ నార్మల్గానే ఉంటుంది. అదే డీహైడ్రేటెడ్ స్కిన్లో ఆయిల్ నార్మల్గా ఉండొచ్చు, లేదంటే ఆయిల్ తక్కువ ఉండొచ్చు కానీ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆ స్కిన్లో. సో రెండిటికి ట్రీట్మెంట్ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు స్కిన్ టైప్ తెలుసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్స్కి మీ డెర్మటాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి. యాక్చువల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్లో నార్మల్ స్కిన్ చాలా ఈజీ మేనేజ్మెంట్ అండ్ వెరీ టఫ్ అంటే కాంబినేషన్ స్కిన్ అనమాట. సో మీ డెర్మటాలజిస్ట్ హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకోండి, మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.